యూనివర్సిటీ నుంచి 2 ఇయర్స్ 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ చేయడానికి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ అడ్మిషన్ నోటిఫికేషన్ యొక్క క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 10th క్లాస్లో ఎవరైతే మంచిగా స్కోర్ అయితే సంపాదించుకొని అగ్రికల్చర్ డిప్లొమా చేయాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా మీకు 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని మీకు ఇక్కడ 2 ఇయర్స్ డిప్లొమా కానీ 3 ఇయర్స్ అగ్రికల్చర్ డిప్లొమా కానీ సీట్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెంటనే అక్కడ నుంచి క్లిక్ చేసుకున్నట్టయితే అగ్రికల్చర్ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడే చూసుకోవచ్చు, మనకు రిజిస్ట్రేషన్ సర్వీస్ హ్యాస్ బీన్ ఎనాబుల్ ఇన్ ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ డిప్లొమా 2024-25 అని మనకి ఇక్కడ ఒక స్క్రోల్ లైన్ అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అని కూడా కనిపిస్తుంది, చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ సైడ్లో. రిజిస్ట్రేషన్ ఫామ్ ఆఫ్ అడ్మిషన్ ఇంటూ 2/3 అంటే 2 ఇయర్స్ డిప్లొమా 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ 2024-25 అని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడే దీని మీద ఒకసారి ఇలా క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ అగ్రీ అని అడుగుతుంది. ఎస్ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద మీరు ఇలా క్లిక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మీరు ఇక్కడ క్లియర్గా నెక్స్ట్ అక్కడ లాగిన్ అయితే అయ్యి అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ప్రింట్ అయితే తీసుకోండి. సో టోటల్గా మనం ఏ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అని ఒకసారి క్లియర్గా చూస్తే ఇక్కడ చూసుకోవచ్చు. జూన్ 1వ తేదీ మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జూన్ 20వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్పడం అయితే జరిగింది. సో మనం పూర్తిగా దీన్ని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి కాబట్టి ఆలస్యం చేయకుండా, డేట్ అయిపోయింది అని మీరు బాధపడకుండా 20వ తేదీ లోపలే మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి క్లియర్గా ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకున్నట్టయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా ఫీజు పేమెంట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ సెమ్లో ఎలా ఫీజు ఉంటుంది, సెకండ్ సెమ్లో ఫీజు ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఒకసారి చూసినట్టయితే ఇక్కడే చూసుకోవచ్చు. మనకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర క్లియర్గా పీడిఎఫ్ రూపంలో ఉంది. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టే మనకు నోటిఫికేషన్ అనేది 1వ తేదీని రావడం జరిగింది, లాస్ట్ డేట్ 20వ తేదీ అని చెప్పారు. మనకు ఫర్దర్గా ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఇక్కడ కండక్ట్ చేయరు, కేవలం మీకు 10వ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీకు డిప్లొమా సీట్స్ అనేది వాళ్ళు కేటాయించడం అయితే జరుగుతుంది. కాబట్టి 20వ తేదీ లోపలే మీరు అప్లై అయితే చేసుకోవాలి ఆన్లైన్లో, జూన్ 20వ తేదీ. దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది మీకు ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఉంటుంది, సెకండ్ ఫేజ్ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఫర్దర్గా ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. అప్డేట్ ఇంకా రాలేదు. ఇక్కడ కూడా మనకు మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు, అడ్మిషన్ ఇన్ బేస్డ్ ఆన్ ఎస్ఎస్సి మార్క్స్ ఓన్లీ అని. కాబట్టి మీకు మంచిగా ఎస్ఎస్సిలో మార్క్స్ అయితే వచ్చి ఉన్నట్టయితే ఫ్యూచర్ బాగుంటుంది అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనం డిప్లొమా చేసుకున్నట్టయితే. సో ఆలోచించేయండి, ఆలస్యం చేయకుండా 20వ తేదీ లోపలే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే అగ్రికల్చర్ డిప్లొమా చేస్తున్నప్పుడు 2 ఇయర్స్ డిప్లొమా అని 3 ఇయర్స్ డిప్లొమా అని మాట్లాడాము. ఇక్కడ చూసుకోండి 4 రకాల డిప్లొమా ఉన్నాయి ఇక్కడ కోర్సెస్. ఒకసారి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అని 4 రకాల కోర్సెస్ కనిపిస్తున్నాయి. ఈ 4 రకాల కోర్స్ చూడండి, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది మాత్రమే 3 ఇయర్స్ ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ కాలేజ్లో 60 సీట్లు ఉంటాయి, ప్రైవేట్లో 330 సీట్లు ఉంటాయి. మిగతావి కూడా 2 ఇయర్స్ డిప్లొమా ఉన్నాయి. అన్నిటికీ కూడా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చూసుకున్నట్టయితే 575 గవర్నమెంట్ కాలేజ్లో ఉంటే సీటు, 1900 ప్రైవేట్ కాలేజ్లో ఉన్నాయి. డిప్లొమా ఇన్ సీ టెక్నాలజీ చూసుకున్నట్టయితే ఇది కూడా 2 ఇయర్స్ డిప్లొమా, 25 గవర్నమెంట్ కాలేజ్ సీట్స్, ప్రైవేట్ కాలేజ్లో 260 సీట్లు అయితే ఉంటాయి. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ చూస్తే ఇది కూడా 2 ఇయర్స్ డిప్లొమానే, 25 గవర్నమెంట్ కాలేజ్లో ఉంటే 40 ప్రైవేట్ కాలేజ్లో ఉంటాయి. కాబట్టి మీకు ఏ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ ఇచ్చుకుంటూ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో పూర్తిగా ఇది ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఉంటుంది. మినిమం 10 సంవత్సరాలు అనేది మీకు కంప్లీట్ అయి ఉండాలి ఇక్కడ ఇచ్చినటువంటి కట్ ఆఫ్ డేట్కు. అలాగే 22 ఇయర్స్ పైన ఉండకూడదని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సెలెక్షన్ ప్రాసెస్ అనేది పూర్తిగా మనకు ఎస్ఎస్సి మార్క్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది యాజ్ పర్ యాజ్ రిజర్వేషన్ ప్రకారం. ఇక్కడ చూస్తే ఓపెన్ కేటగిరీలో 50% ఇస్తారు, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, ఎస్సీకి 10%, ఎస్టీకి 6%. మరీ ముఖ్యంగా ఎన్సీసీ, స్పోర్ట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్, స్పెషల్ ఉమెన్ కేటగిరీ, అలాగే మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ అనుగుణంగానే
సీట్ కేటాయింపు అనేది ఉంటుందన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకసారి మీరు సీట్ పొందినట్టయితే ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో సీట్ వచ్చినట్టయితే మీరు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నట్టయితే, అంటే జాయిన్ అవ్వడం కన్నా ముందే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే 1000 రూపాయలు మీరు పే చేసి సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మనకు 500 రూపాయలు పే చేసి సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఆఫ్టర్ మొత్తం అడ్మిషన్ అంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కానీ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి 4020 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 2010 రూపాయలు పే చేసి సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి మీరు ఫీజు పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. మనం ఫర్దర్గా చదువుతామా లేదా ఈ కోర్స్ అనేది మీరు నిర్ధారించుకున్న తర్వాత ఫీజు అనేది పేమెంట్ చేసుకోండి. మనకు ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు ఊరికే మీరు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయిపోతాము అని మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పేమెంట్ అనేది మీరు పే చేసిన తర్వాత సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి సీట్ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ సెమిస్టర్ కానీ సెకండ్ సెమిస్టర్లో ఎంత ఫీజు పే చేయాలి, గవర్నమెంట్ కాలేజ్లో ఎంత పే చేయాలి, అలాగే ప్రైవేట్ కాలేజ్లో ఎంత పే చేయాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ సెమిస్టర్లో మీరు 22,460 రూపాయలు, ఇది రీఫండబుల్, అంటే ఆఫ్టర్ ద కోర్స్ మీకు రీఫండ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది పే చేయాలి తప్పనిసరిగా ఒకసారి. తర్వాత 11,700 రూపాయలు ఫస్ట్ సెమిస్టర్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ సెమిస్టర్లో 6,710 రూపాయలు, ఇది గవర్నమెంట్ కాలేజ్లో వస్తే సీటు ఫీజు పేమెంట్ అన్నమాట. అలాగే ప్రైవేట్ కాలేజ్లో వస్తే 27,099 రూపాయలు ఫస్ట్ సెమిస్టర్లో పే చేయాల్సి ఉంటుంది. 23,459 రూపాయలు సెకండ్ సెమిస్టర్లో పే చేయాల్సి ఉంటుంది ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే. ఇది కూడా గమనించాలి. మనకు హాస్టల్ ఫెసిలిటీ అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజెస్కు హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది, మెన్కి కానీ ఉమెన్స్కి కానీ. అదే ప్రైవేట్ కాలేజెస్ అయితే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ కాలేజ్లో మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకుని అడ్మిషన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ అన్నారు. మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎలాంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా మన దగ్గర ఉండేటట్టు మీరు చూసుకోవాల్సి ఉన్నటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. బేసిక్గా మనకు ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ మీద సీట్ ఇస్తున్నారు కాబట్టి ఎస్ఎస్సి మార్క్స్ అనేది మీ దగ్గర ఎస్ఎస్సి మార్క్స్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, టీసీ ఉండాలి 10th క్లాస్ది, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి అన్నారు. నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ అని అడుగుతున్నారు. అలాగే సోషల్ స్టేటస్ అంటే క్యాస్ట్ ఇన్కమ్ అనేది తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోండి. లేటెస్ట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొత్తగా తీసుకోండి, 6 నెలల వ్యాలిడిటీ ఉండేటట్లు తీసుకోండి. అంతకన్నా ఎక్కువ టైం అయితే కొత్తగా అప్లై చేసి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈడబ్ల్యూఎస్ కింద ఉన్నవాళ్ళు. అలాగే పిహెచ్ ఉన్నవాళ్ళు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మిగతా ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంటే వాటిని మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఉంటుందన్నమాట. ఇది ఆచార్య ఎన్జీ రంగా 2 years 3 years డిప్లొమా కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మనకు కంప్లైంట్ సెల్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. పేమెంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, అలాగే డిప్లొమా రిలేటెడ్ క్వారీస్ ఏదైనా ఉన్నా ఈమెయిల్ ఐడి ద్వారా మీరు అడగవచ్చు. ఫోన్ నెంబర్ ద్వారా మీరు ఫోన్ కనెక్ట్ చేసి మిగతా మార్నింగ్ 10 to సాయంత్రం 5 గంటల లోపల మీరు ఈ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదండి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి డిప్లొమా 2 years 3 years డిప్లొమా కోర్స్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.